ఎక్కువదా ఇలా కిటట్లే వచ్చినారు కొబ్బరికాయ కోడు ఏం లేదా ఏ కోడిని పోయాలి. చాలా స్టార్ట్. అలా పోయింది కరెంట్. పొలం చూస్తేనేమో మారలేదు అన్నా, పొలం మారలే అన్న, కరెంట్ పోయింది. కరెంట్ పారలే మొత్తం పారలే. బాయిలో గిన్నెలు ఏం ఉపయోగం మనకి? అసలు ఒక ఐడియా ఉన్నది. ఈ బాయిలు ఉన్న నీళ్ళని మొత్తం నీ పొలంలో పంపించచ్చు. మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం, గుర్తుందా? సైకిల్ తొక్కితే మనకు వాటర్ అన్ని పైన పోతే చూడు, దాన్ని వాడి పంపించవచ్చు. ఒకవేళ నీకు తొక్కుడు శాత కాకుంటే దాని ప్లేస్లో మోటార్ని పెట్టి కూడా పంపించవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ కోసం మనకు 3 పేజ్ లేదు, 2 పేజ్ లేదు. ఎట్లా? సోలార్ ప్లేట్ ఉంది కదా, సోలార్ ప్లేట్ని యూజ్ చేసి మనం ఫ్రీ కరెంట్తోని దీంట్లో ఉన్న వాటర్ని మొత్తం పైన పంపించవచ్చు. ఏదో ఐడియా బాగుంది, చేద్దామా? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే మన రైతులందరికీ ఉపయోగపడే ఒక క్రేజీ ప్రాజెక్ట్ని అయితే రెడీ చేయబోతున్నాం. అదేంటి అంటే బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, ఈ బాయిలో మేమైతే 24 hours క్యాంపింగ్ చేసినాం కదా, దీంట్లో ఇన్ని నీళ్ళు ఉన్నాయి. కరెంట్ అయితే పోయింది. సో కరెంట్ పోయింది కాబట్టి దీంట్లో ఉన్న నీళ్ళని మనం బయటకు అయితే తీసి పంపించలేము. ఒకవేళ పంపించాలంటే మనం బకెట్లతో తోడుకుంటూ పోయాలి, అది కాని పని. సో ఈరోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోయే ప్రాజెక్ట్ని యూజ్ చేసి దాంట్లో ఎండతో మేమైతే గాయస్ దీంట్లో ఉన్న నీళ్ళని అయితే పొలంకి వెళ్ళే విధంగా ఒక సెటప్ని అయితే తయారు చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ని చేయడం కోసం గైస్ మేము యూజ్ చేయబోతున్న ఐటమ్స్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే 10 feet హైట్ ఉండే ఒక ఐరన్ పోల్ని వాడుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే పాత సైకిల్దే ఒకటి ఫ్రంట్ వీల్, అంతేకాకుండా ఒకటి బ్యాక్ వీల్ అయితే వాడుతున్నాము. ఈ ఎక్స్పెరిమెంట్ సేమ్ టు సేమ్ ఏ విధంగా వర్క్ కాబోతుంది అంటే, మనం సైకిల్తో దొక్కితే వాటర్ వచ్చే తయారు చేసినాం కదా, సేమ్ అదే విధంగా అయితే వర్క్ కాబోతుంది. కాకపోతే ఇది మనకు ఇక్కడ 24 volt గేర్ మోటార్, అంతేకాకుండా సోలార్ ఎనర్జీతో రన్ అవుతుంది. అక్కడ మనం దొక్కినాం కదా, ఇక్కడ తొక్కన అవసరం లేదు, ఆటోమేటిక్గా రన్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈ ఐరన్ పోల్కు మన దగ్గర ఉన్న ఈ టైర్స్ని అయితే ఫిక్స్ చేసుకుందాం. పైప్కి అక్కడ సైడ్ ఎడ్జ్లో మోటార్ ఫిక్స్ చేసుకొచ్చే విధంగా మనం టైర్ బ్యాక్ సైడ్ అయితే ఫిక్స్ చేసినాము. అండ్ ఇక్కడ సైడ్ ఇది మొత్తం వాటర్లో అయితే ఉంటుంది. మనం పోయినసారి చేసిన ఎక్స్పెరిమెంట్లో సైకిల్తో ఒకే దాంట్లో లోపల ఒకటి వాతినాం కదా, ఆ విధంగా అయితే ఇక్కడ సైడ్ టైర్ మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ సైడ్ రిమ్, ఇక్కడ సైడ్ ఈ హోల్ ఏదైతే ఉందో దీని తర్వాత పైప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మనకు స్క్రూ టైట్ చేయాలంటే లోపల టైట్ చేస్తలేదు, అందుకోసం దీన్ని కట్ చేస్తున్నాం. వాటర్లో తిరిగే చక్రం అని చెప్పినా కదా, వచ్చేసి ఇదన్నమాట. ఈ విధంగా అయితే తిరుగుతుంది వాటర్ లోపల. మనం మోటార్తోని బయట తిరిగే చక్రం వచ్చేసి అక్కడ సైడ్ అవుతుంది. మొత్తం సెట్ అయింది కదా. ఏదేమైనా గాయస్ అస్సలు పని చేస్తుంది. ఇదిగో గో పట్టుకాలి మోటార్ ఫిట్ చేద్దాం. పట్టుకాలి. పోయినసారి మనం సైకిల్ దొక్కినాం కదా, సైకిల్ దొక్కకుండా ఇప్పుడు దాని ప్లేస్లో ఈ మోటార్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మోటార్ని కరెక్ట్ స్ట్రేట్ అయితే సెట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మనకు పవర్తో తిరిగినప్పుడు చైన్ పడకుండా ఉండాలి కాబట్టి. ఆ తర్వాత దీన్ని అయితే వెల్డింగ్ చేసుకుందాం. ఇప్పుడు మోటార్ కనెక్షన్ అయితే ఇస్తున్నా, చూద్దాం తిరుగుతుందా, చైన్ పడుతుందా, ఏం జరుగుతుందా అని. చేయరా మన మోటార్ వచ్చేసి 24 volt మోటార్, అంతేకాకుండా బ్యాటరీ వచ్చేసి 12 volt బ్యాటరీ కాబట్టి కొద్దిగా స్లోగా తిరుగుతుంది. దీన్ని మనం మళ్ళీ 24 volt కన్వర్ట్ చేసుకోవాలి, 2 బ్యాటరీలు యూజ్ చేయాలి. అంతేకాకుండా సోలార్ ప్యానెల్ యూజ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఇది ఫాస్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేసినామంటే చైన్ పడుతుందా లేదా అని చూసినాం, పడతలేదు కాబట్టి మోటార్ని బందోబస్తు వెల్డింగ్ అయితే కొట్టుకుందాం. ఇక
ఇంత ముందుకు 12 వోల్ట్స్ అయితే చెక్ చేసినాం, అప్పుడు స్లోగా తిరిగింది కాబట్టి చైన్ అయితే అవ్వలేదు. ఇప్పుడు 24 వోల్ట్స్ మీద అయితే చెక్ చేయబోతున్నాం. మోటార్ కూడా 24 వోల్ట్సే కాబట్టి చాలా ఫాస్ట్ తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కనుక చైన్ పడకపోతే ఇది పర్ఫెక్ట్ సెట్ అయిపోయినట్టే. ఇక ఎక్స్పెరిమెంట్ 90% కంప్లీట్ అయిపోయినట్టే. ఇక దించడే లేట్, ఇక బాయిలకు దించడే లేట్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. మన దగ్గర గేర్ల మోటార్ ఉంది, నార్మల్ మోటార్ ఉన్నది. గేర్ల మోటార్ ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఎంత అయితే ఫాస్ట్గా తిరుగుతుందో దీని మీద ఎంత లోడ్ పడ్డా సరే అంతే ఫాస్ట్గా తిరుగుతుంది. నార్మల్ మోటార్ అది ఉత్తప్పుడు బయ్యమని తిరుగుతుంది, దాని మీద ప్రెషర్ పడంగానే ఆగిపోతుంది. అట్టే టార్క్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి మన ఎక్స్పెరిమెంట్ 90% కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన పైపులు అంతేకాకుండా వేరే అన్నీ అయితే సెట్ చేసుకుందాం. ఇక ఈ పైప్ వచ్చేసి మనకు దీంట్లో నుంచి దారం తిరగాలి కాబట్టి, బటర్ క్యాప్స్ తిరగాలి కాబట్టి ఈ విధంగా ఉండేలా సెట్ చేసుకోవాలి. ఇది గాలిలో ఆగాలంటే ఆగదు కాబట్టి ఈ పైప్కు మనం ఒక చిన్న చిన్న పైప్లను అయితే వెల్డింగ్ చేద్దాము. ఆ పైప్లకు దీని అయితే సెట్ చేసుకుందాం మనం ప్రాపర్గా. సో దానికోసం అయితే 1 ఇంచ్ పైప్ని అయితే కట్ చేసుకుందాం. One hour later. మన సెటప్ మొత్తం ప్రాపర్గా దీనిపైన కూర్చోవచ్చే విధంగా మేమైతే ఇప్పుడు దీనికి పైపులు అయితే కట్టుకుంటున్నాము. అట్లయితే ఇది లోపల పడిపోకుండా బరాబర్ ఉంటుందంట. అన్న ఫస్ట్ అది పెట్టి చూద్దామా. దాంతో కాకుండా లిల్లీ ఇట్లా కూడా తీయచ్చు. వచ్చినాయారా మీకు? వస్తాయిరా, వస్తాయి. ఎవరా ఎక్కువదా ఇట్లా వచ్చినారు కానీ అరే మొత్తం మీద పడుతున్నారా. కానీ అరే ఒక విషయం చెప్పరా, అట్నే ఎంతసేపు కొడతారా? కొట్టలేమన్న మొత్తం నా నిన్నాడు. మన సెటప్ వచ్చేసి గైస్ మొత్తం అయితే ఇట్లా తయారవుతుంది అనమాట. వాటర్ ఎక్కడి నుంచి పోతాయి అంటే ఇక్కడ నుంచి మనకు వాటర్ బయటకు అయితే రావడం జరుగుతుంది. ఇలాగే ఉంటే మనకు వాటర్ పైనకు రావు కాబట్టి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏ విధంగా అయితే తాళ్ళని బాటిల్ క్యాప్స్ని యూజ్ చేసి ఈ తాడుని యూజ్ చేసి వాటర్ పైన తీసినాం కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మొత్తం సెటప్ని అయితే తయారు చేసుకున్నాం. ఇవి వాటర్ వచ్చేటప్పుడు ఊడిపోకుండా, అంతేకాకుండా మొత్తం పర్ఫెక్ట్ ఉండని నీళ్ళు బయట గారిపోకుండా ఈ సొల్యూషన్ పెట్టి మంచిగా అతకబెడుతున్నాం. మేము ఇందాక వచ్చినాక ఆగం అయిపోయినాము. మేము అక్కడ వేసిన మొత్తం ప్రాజెక్ట్ అవుతుందో అంతా ఫెయిల్ అవుతుందేమో అని చెప్పేసి కరెక్టే వేసినాం, కాకపోతే మేము ఆగమైనాం. యాజ్ ఏ టెస్ట్ ట్రయల్ లాగా రన్ చేసి అయితే చూద్దాం. ఒకవేళ వాటర్ బయటకు వస్తే పర్మనెంట్ ఫిక్స్ చేద్దాం. ఇక్కడ కొబ్బరికాయ కోడు ఏం లేదా? కోడిని వేయాలి. పెడుతున్నా అన్నా, లెట్స్ గో. వస్తున్నాయి. పవర్ సరిపోవడం కాదు, చెప్తా ఏమైందో. దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉన్నది. ఇది తిరుగుతుంది కానీ వాటర్ బయటకు వస్తలేవు అని చెప్పేసి మీరు షాక్ అవుతారు కావచ్చు. బ్యాటరీ తీసి ఒకసారి యాజ్ అ ట్రయల్ లాగా నా చేత్తో నింపి చూపిస్తా మీకు, వాటర్ పైనకు వస్తే చూడరు. చేత్తో నింపితే వస్తున్నాయి కరెక్టే, కాకపోతే మోటార్తో ఎందుకు వస్తలేవు? సరిపోతలేదు కరెంట్ కాదు, ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటి చెప్పన్నా? ఈ తాడు వచ్చేసి టైట్ లేదు, సో అందువల్ల బయటకైతే వస్తావు. ఈ తాడుని కొద్దిగా టైట్ చేసుకున్నాం అనుకో మనము, వాటర్ మొత్తం మోటార్ ఎంత స్పీడ్ తిరుగుతా అంత స్పీడ్తో బయటకు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి గైస్ మన 24 వోల్ట్ కనెక్షన్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీస్తోని ఫస్ట్ మోటార్ని అయితే రన్ చేస్తున్నాం, తర్వాత సోలార్ కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం. ఫస్ట్ మనకు వాటర్ రావాలి బయటకు.
ఎక్స్పెరిమెంట్ వచ్చేసి నా పొలంలో నీళ్ళు వచ్చాయి. బ్యాటరీ ఫ్యాన్ అయితే గైస్ కడగ వర్క్ అవుతుంది. మనకు 2 సుమ అవసరం లేదు, మనకు 12 వోల్ట్ కరెంట్తోనే బయటకు వస్తున్నాయి వాటర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మన ఈ సెటప్ని మొత్తం పర్ఫెక్ట్గా సెటప్ చేసుకుందాం. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ చాలు చేద్దాం. 24 వోల్ట్ మీద పెడతా అట్నే పట్టుకోరి. అందుకని ఓకే ఓకే బో కట్ అయ్యిందా? కాదు గిల్లకైనా పడుతున్నాయి నీళ్ళు మొత్తం పైన పడుతున్నాయి. చేయని పడ్డది ఒకటే ఎనఫ్ అన్నట్టు. అంటే ఒక సోలార్ పెట్టకని మనకు జనరేట్ అయ్యే కరెంట్తో వచ్చేస్తుంది. ఇక బ్యాటరీలు అవసరం లేదు. మన సెటప్ వచ్చేసి గైస్ ఎవ్రీథింగ్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సోలార్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే మల్టీమీటర్తో చెక్ చేస్తున్నా అసలు ఎన్ని వోల్ట్ల అవుట్పుట్ వస్తుంది ఏం కథ అని చెప్పేసి. సో మనకు లైటింగ్ వచ్చేసి తక్కువ ఉన్నా కానీ 41 వోల్ట్స్ అవుట్పుట్ అయితే మనకు బయటకు వస్తుంది కాబట్టి మోటార్ వచ్చేసి కిర్రమంటది. సో ఇంత దీనికి అవుట్పుట్ కూడా ఎక్కువనే నాకు తెలిసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా దీనికి కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం. మన కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. దగ్గర ఒక 4 to 5 అవర్స్ అయితే కష్టపడ్డాము. బట్ వర్క్ అవుతుందా అంటే ఇప్పుడు ఆ ఇనాగరేషన్ చేసినాక అయితే తెలుస్తుంది. ఎట్లుందిరా? సూపర్. సో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అని ఆన్ చేస్తున్నా. 1 2 అరే పొలం కూడా మొక్కరా మంచిగా పోయాలి, గ్యాప్ ఇవ్వకుండా పోయాలి. చాలా స్టార్ట్. ఇప్పటిదా కష్టపడ్డాం కదా, ఇట్లా వాటర్ బయటకు వస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సో మీరు ఇక్కడ ఏదో మేము కరెంట్ కనెక్షన్ ఇచ్చినాం కావచ్చు, ఏమో చేసినాం కావచ్చు అని మీరు అనుకుంటారు. ఖచ్చితంగా అందరూ అనుకోకుండా కొంతమంది అయితే అనుకుంటారు. ఇక్కడ వైర్ మీరు చూడొచ్చు, మోటార్ల నుంచి డైరెక్ట్గా చక్కగా వైర్ వచ్చేసి మనకు బ్యాటరీలోకి అయితే రావడం జరిగింది. బ్యాటరీలోకి ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ వైర్ మీరు చూడొచ్చు, చక్కగా వైర్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ సోలార్ ప్యానల్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవే వైర్లు, ఇవి తప్పితే వేరే ఎటువంటి కనెక్షన్ అయితే గైస్ యూజ్ చేస్తలేము. సోలార్ ప్యానల్ నుంచి వచ్చే కరెంట్తో బ్యాటరీలు ఛార్జ్ అవుతున్నాయి. బ్యాటరీలో నుంచి వచ్చే కరెంట్తో మన మోటార్ అయితే నడుస్తుంది అన్నమాట. ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ 100% సక్సెస్ అయింది. కొలను మారినట్టేనా? అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ని కనుక మీరు మీ బాయ్ దగ్గర యూజ్ చేసుకోవాలనుకుంటే మేము యూజ్ చేసిన మోటార్ 24 వోల్ట్ కాబట్టి దాని ప్లేస్లో మీరు 48 వోల్ట్ 2-3 పెట్టొచ్చు. అంతేకాకుండా ఇలాంటి సెటప్లో ఒక ఐస్ తయారు చేసారు అనుకోండి, బాయ్ నీళ్ళని గంట సేపలో తగ్గిపోగలం మొత్తమే. ఏమంటారా? ఇది గైస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.